ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి చొరబడ్డ దుండగులు అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని కూడా ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. ఈ రోజు ఉదయం మహంకాళి అమ్మవారికి అభిషేకం, నిత్య పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించారు. లోపలికెళ్లి చూడగా అమ్మవారి అలంకరణలో ఉన్న వెండి కిరీటం మాయం కావడంతో పాటు భక్తులు సమర్పించిన కానుకల హుండీ కూడా కనిపించకుండా పోయింది. ఈ హుండీలోని నగదును కాజేసిన తర్వాత వ్యాసగుడి సమీపంలో పడేసి పరారయ్యారు దుండగులు. ఈ ఘటనతో షాక్ గురైన అర్చకులు వెంటనే ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయం వెనుక వైపు నుంచి దొంగలు లోపలికి వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అక్కడ ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు. దొంగల వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం క్లోజ్ టీంను రంగంలోకి దింపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి ఈ రోజు వాస్తవానికి బాసర అమ్మవారి క్షేత్రానికి సంబంధించిన హుండీ లెక్కింపు ఉంది. ఈ హుండీ లెక్కింపుకు ఒక రోజు ముందుగానే మహంకాళి అమ్మవారి ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లడం అనేది కలకలం రేతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి 12 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్టు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఆ టైంలో భారీ వర్షం కురుస్తుంది. ఆ భారీ వర్షానికి తోడు ఆ ప్రాంతంలో కొంత కరెంటుకు సంబంధించి విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం జరిగింది. ఆ టైంలోనే ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. సో వాస్తవానికి ఎవరైతే ఇద్దరు దుండగులు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఇద్దరు దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమ్మవారి భక్తుల్లాగా ఆలయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ వ్యాస గుహ ప్రాంతంలో కొంత గుట్ట లాంటి ప్రాంతం ఉంది. అక్కడే తలదాచుకుని ఉంటారు. రాత్రి అంతా కూడా 12 గంటల వరకు ఆ ప్రాంతంలోనే ఉండి 12 నుంచి 12 మధ్యలో ఈ చోరీకి పాల్పడ్డట్టు కూడా కొంత ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అమ్మవారి ఆలయానికి సంబంధించి తాళాలు పగలగొట్టి అక్కడ అమ్మవారికి అలంకరించిన కిరీటంతో పాటు పక్కనే గర్భగుడిలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి కొంత దూరంలోనే, కొంత 10-20 అడుగుల దూరంలోనే హుండీ తాళాలు మొత్తం పగలగొట్టి అందులో ఉన్న కానుకలు, నగలన్నీ కూడా ఎత్తుకెళ్లి హుండీని అక్కడే వదిలేసి పారిపోయిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం డాగ్ స్క్వాడ్ మిగతా ఫింగర్ ప్రింట్స్ అంతా కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో జిల్లా ఎస్పీ జానకి శర్మిలతో పాటు ఆలయానికి సంబంధించిన అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. సో బాసర్లో ఇలాంటి చోరీలకు సంబంధించిన వైఫల్యాలు, సెక్యూరిటీకి సంబంధించి ఇది కొత్తేం కాదు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. 2024లో అమ్మవారికి సంబంధించి క్షేత్రంలో ఉన్న ఉపాలయాల్లో ఒకటి దత్తాత్రేయ ఆలయంలో కూడా చోరీ జరిగింది. దాంతో పాటు అదే ప్రాంతంలో అక్కడే ఉన్న లడ్డూ కౌంటర్ సంబంధించి ఆ కౌంటర్ నుంచి 20,000 చోరీ కూడా 2024లో జరిగింది. ఆ టైంలో సెక్యూరిటీగా ఉన్న 4 హోంగార్డ్లని సస్పెండ్ చేశారు. కానీ నిన్న అమ్మవారికి సంబంధించి ఆ క్షేత్రంలో 6 హోంగార్డులు నిన్న విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఆ 6 సంబంధించి వారిపైన దర్యాప్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 6 హోంగార్డులు ఉన్న టైంలో ఇలా దొంగతనం జరుగుతుందని చెప్పేసి, ఎందుకంటే అమ్మవారి గర్భగుడి కింద ఉంటుంది, దానికి పైన అంతస్తులో ఈ మహంకాళి అమ్మవారి క్షేత్రం ఉంది. సో పెద్ద మొత్తంలో తాళాలు పగలగొట్టినప్పుడు శబ్దం వస్తుంది, ఆ తర్వాత హుండీ పగలగొట్టిన టైంలో శబ్దం వస్తుంది. కాబట్టి ఎందుకు తేరుకోలేదు ఈ సెక్యూరిటీ సిబ్బంది, అక్కడ లేరా, విధుల పట్ల నిర్లక్ష్యం ఉందా అన్న దానిపైన ఒక రకంగా కోణంలో దర్యాప్తు చేస్తుంటే, మరో కోణంలో ఆలయానికి సంబంధించిన సిబ్బంది చేతి వాటం ఏమన్నా ఉందా ఈ చోరీలో అన్న దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది బాసర అమ్మవారి క్షేత్రం. ఇలాంటి క్షేత్రంలో తరచూ దొంగతనాలు జరగడం అనేది భద్రతా వైఫల్యాలకు సంబంధించి కొంత దీనిపైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. సో అమ్మవారికి సంబంధించి దొంగలు కేవలం కిరీటము, హుండీ మాత్రమే ఒత్తుకెళ్లారు. అమ్మవారికి సంబంధించి తలకి నుదుటికి బంగారు బొట్టు ఉంటుంది, ఆ తర్వాత ముక్కు పుడక, దాంతో పాటు అమ్మవారికి మెడలో బంగారు గొలుసులు కూడా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఎక్కడ దొంగలు చోరీ చేయలేదు, కేవలం కిరీటం మాత్రమే ఎత్తుకెళ్లారు. దాంతో పాటు హుండీ ఎత్తుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరోజు ముందు హుండీ లెక్కింపుకు ముందుగానే ఇది జరిగింది కాబట్టి హుండీ నిండుగా ఉండొచ్చు, హుండీలో ఎక్కువగా కానుకలు ఉండొచ్చు అన్న యాంగిల్లో దొంగతనానికి పాల్పడినట్లు కూడా మనకు ఒక ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. సో ఎవరేదైనా హస్తం ఉందా, ఇందులో ముందస్తుగా ఏదైనా ప్లాన్ చేశారన్న దానిపైన కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి బాసర అమ్మవారి క్షేత్రం 8:30 నుంచి 9 లోపు ఆలయం
క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత నిర్మానుష్యమానంగా ఉంటుంది. పరిసరాల్లో ఎవరు సంచరించినా కూడా తెలిసిపోతుంది. కానీ ఈ దొంగలు కొంత చాకచక్యంగా ముందుగానే యాసగూడ ప్రాంతంలో వీళ్ళు తలదాచుకొని ఆ తర్వాత అర్ధరాత్రి 12 నుంచి 12 మధ్యలో ఈ చోరీ చేసినట్లు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. సో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. త్వరలోనే ఇద్దరు దొంగల్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని పట్టుకుంటామని చెప్పి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని కొంత కప్పేసి ఈ చోరీకి పాల్పడ్డారు. కానీ మిగతా సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సో దాని ఆధారంగానే కొంత చర్యలు చేపడుతున్నట్లు చెప్తున్నారు. జిల్లా ఎస్పీ కాసేపటి క్రితం ప్రకటించారు. ఇద్దరు దొంగల్ని ఖచ్చితంగా త్వరలోనే పట్టుకుంటాం, దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది, చాలా సీరియస్ గా తీసుకున్నామని చెప్పేసి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.